హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్నైతే స్టార్ట్ చేసేద్దాం. మీరు తిట్టుకున్నా ఏమనుకున్నా నేను చెప్తూనే ఉంటానండి. సో రోజు చెప్తున్న మాటే. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి. అండ్ ఇంకా కొత్తగా చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని చూస్తున్న వాళ్ళు అండ్ ఈ వీడియో కొత్తగా ఎవరైనా ఈరోజే చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందండి. అండ్ ఆల్సో మన పేజ్ కూడా, మన యూట్యూబ్ ఛానల్ కూడా అందరికీ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అని నాతో కమెంట్స్లో కూడా షేర్ చేసేసుకోండి. సో లెట్స్ బిగిన్ ద వ్లాగ్. ఈ వ్లాగ్ ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ అండి. అండ్ జెంట్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లేడీస్కి అయితే ఈ ఐడియాస్ కొన్ని అయితే షేర్ చేసేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి. కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి ఈ వీడియోలో. సో ప్లీజ్ అందరూ అయితే వాచ్ చేయండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. అండ్ లాస్ట్ వీక్ అయితే నేను శారీ రీసెల్లింగ్ బిజినెస్ ఎలా చేయాలి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అయితే డీటెయిల్స్ ఇచ్చాను కదండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా ప్లీజ్ వాచ్ చేయండి. చాలా ఈజీగా ఇంట్లో ఉంటూ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం శారీ రీసెల్లింగ్ బిజినెస్ చేయొచ్చండి. సో ఇంట్లో ఉంటూ ఎవరైనా ఏమైనా చేయాలి అనుకునే వాళ్ళు ఆ వీడియో అయితే ప్లీజ్ వాచ్ చేయండి. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చానండి ఎలా చేయాలి. సో నేనైతే ఈరోజు లేడీస్ కోసం కొన్ని సింపుల్ బిజినెస్ ఐడియాస్ అయితే ఇచ్చేస్తానండి. ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా నాకు అంతే చాలండి. సో చిన్న చిన్న ఐడియాస్ అయితే నేను షేర్ చేసుకుంటాను. లో బడ్జెట్, తక్కువ బడ్జెట్లోనే లేడీస్ ఇంటి దగ్గర ఉండే ఎలా బిజినెస్ చేయొచ్చు అని అయితే నేను కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. కొంతమంది లేడీస్ చాలా డిప్రెషన్కి అండ్ అలాగే చాలా ఇరిటేషన్గా, అంటే వాళ్ళకి ఏం చేస్తున్నామో ఏంటి మన లైఫ్, అసలు చదువుకున్నాము, కొంతమంది ఏమనుకుంటారంటే చదువుకున్నాము ఇప్పుడు ఏంటో ఇంట్లోనే ఉంటున్నాం కదా, అందరూ జాబ్స్కి వెళ్తున్నారు మన ఫ్రెండ్స్, మనమేమో ఇంట్లోనే వంట చేసుకుంటూ ఇదే ప్రపంచం అన్నట్లు బతికేస్తున్నాం కదా, వాళ్ళందరూ మనీ మంచిగా ఎర్న్ చేసుకుంటూ కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నారు కదా, మనము 1 రూపీ కూడా హస్బెండ్ని అడిగి తీసుకోవాలి అండ్ ఎవరినో ఒకరి మీద డిపెండ్ అవ్వాలి అని చాలామంది ఫీల్ అవుతూ, ఈ ఫీలింగ్ వల్ల చాలామంది డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతున్నారండి. అండ్ అలాగే అందరూ వెళ్ళిపోతారు కదా వాళ్ళ వాళ్ళ వర్క్స్కి అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లేడీస్ కొంతమంది వాళ్ళ వర్క్స్ అయితే ఫినిష్ చేసేసుకొని ఖాళీగా ఉంటారా. సో వాళ్ళకి ఖాళీగా ఉన్న టైంలో ఇవన్నీ ఆలోచనలు అయితే వచ్చేస్తాయండి. వర్క్స్ ఉంటే ఏదో ఒక దాని మీద వెళ్ళిపోతుంది, కానీ కొంచెం ఖాళీ టైం దొరికినా కూడా లేడీస్ ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే మన ఫ్రెండ్స్ చూడు ఎంత మంచిగా డెవలప్ అయ్యారు, మనం ఎందుకు ఇలానే ఉండిపోయాము, ఇలా ఆలోచిస్తూ ఉండి 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 రోజుకి అది చాలా మైండ్లో డిప్రెషన్ ఎక్కువ అయిపోయి కొంచెం మెంటల్ ప్రాబ్లంకి కూడా అది దారితీస్తుందండి. సో ఇలా అంతా కూడా లేడీస్కి చాలా అయితే డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అండ్ అలాగే ఇరిటేషన్, వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ చేతిలో నుంచి వాళ్ళు 1 రూపీ కూడా ఎర్న్ చేయలేము. చెయ్యగలరు వాళ్ళు, కానీ వాళ్ళకి అంత సపోర్ట్, అంత నాలెడ్జ్ ఇచ్చి ముందుకు నడిపే వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు ఇవన్నీ అలా ఫీల్ అయిపోయి యాంగ్జైటీ, డిప్రెషన్ అయితే అందరికీ వచ్చేస్తూ ఉందండి. మనం చాలామంది లేడీస్లో. సో ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్లో నేను నెంబర్ 1 బిజినెస్ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. బిజినెస్ టిప్ ఏంటంటే, కొంతమంది లేడీస్ ఎక్కువగా చదువుకొని ఉండరు అండ్ క్విక్గా అయితే వాళ్ళకి మ్యారేజెస్ అవి చేసేసి ఉంటారు కదా. సో వాళ్ళు ఇంట్లోనే ఉండి మాకు ఏమీ రాదు, ఏం చేయడం తెలీదు అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను టిప్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. మీకు ఏం తెలియకపోయినా కుకింగ్ చేయడం వస్తుంది కదా, మంచిగా పికిల్స్, పౌడర్, స్వీట్స్ ఇలా ఇవన్నీ చేయడం వస్తే చాలండి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ బడ్జెట్ అయితే ఇన్వెస్ట్ చేసేసుకొని మంచిగా అయితే పౌడర్స్ ఇవి చేసేసుకొని మీ క్వాలిటీ అండ్ టేస్ట్ కానీ ఎక్సలెంట్గా ఉన్నిందంటే ఈ బిజినెస్ అయితే చాలా మంచి బిజినెస్ అండి.
సో, ఇలా పౌడర్స్ చేసేసి చిన్న చిన్న ప్యాకెట్స్ 50 గ్రామ్స్, 100, 150 గ్రామ్స్ అలా అయితే ప్యాక్ చేసేసుకొని చిన్ని చిన్ని ఏరియాస్ ఉంటాయి కదా! అంటే పబ్లిక్ మొత్తం గ్యాదర్ అయ్యే ప్లేసెస్ ఉంటాయి కదా! పార్క్స్ అని, స్కూల్స్ అని అండ్ అలాంటి చోట్ల చిన్న స్టాల్ అయితే పెట్టేసుకోండి. అలాగా పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేసెస్‌లో ఒక్కసారి మీ టేస్ట్ కానీ వెళ్ళిందంటే అస్సలు వదలరండి జనాలు. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది మీ బిజినెస్‌కి. సో, ఇక్కడ మనకు కావాల్సింది మంచి టేస్ట్ ఉండాలి. సో, ఇదైతే చాలా మంచి బిజినెస్ టిప్ అండి. అండ్ అలాగే ఇలా పికిల్స్ పౌడర్ స్వీట్సే కాకుండా కొన్ని ఏరియాస్‌లో అయితే మనం చూస్తున్నట్లయితే కొన్ని కాలేజెస్, హాస్పిటల్స్ ఇలా కొన్ని కొన్ని ఆఫీసెస్ ఇవన్నీ ఉంటాయి కదా! వాళ్ళకి మంచి భోజనము ఇలాంటివైతే చాలా మంచి బిజినెస్ అండి. సో, వాళ్ళకి కావాల్సిందేంటంటే మంచి భోజనం. సో, అట్లాంటిది కూడా మనమైతే యుటిలైజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసేసుకొని లెమన్ రైస్ కావచ్చు, అండ్ అలాగే పులిహోర, అండ్ అలాగే టమోటా రైస్ ఇలాంటివన్నీ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసేసుకొని 12, 12:30 టైంకి మనం అక్కడికి ఆటోలో లేదంటే ఏదైనా ఆటో క్యారియర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, వెనక పెట్టేసుకొని మంచిగా అయితే వెళ్ళి అక్కడ కూడా బిజినెస్ చేసుకోవచ్చండి. ఇది కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా. ఇది కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఇంట్లో ఉంటూనే మురుకులు, స్నాక్స్ ఉంటాయి కదా! నిప్పట్లు ఇవన్నీ కూడా చేయొచ్చండి. అండ్ అలాగే పల్లి పట్టీలు ఇవన్నీ కూడా చేయొచ్చు. చాలామంది ఇంట్లో చేసుకునే టైం ఉండదండి. వాళ్ళ వాళ్ళ ఆఫీసెస్‌కి, వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. సో, మీరు మంచిగా టేస్టీగా, క్వాలిటీగా చేసినట్లయితే మీది మంచి బిజినెస్ అవుతుందండి. సో, ఇది కూడా ట్రై చేయండి. ఇలా చేసేసి షాప్స్‌కి కూడా మీరు వేసేయొచ్చండి. మీది మంచిగా క్వాలిటీ ఉందంటే షాప్స్ వాళ్ళు నెక్స్ట్ టైమ్ కూడా మీ దగ్గరే తీసుకోవడానికే చూస్తారు. సో, మంచిగా అయితే చేయండి. అండ్ సెకండ్ బిజినెస్ ఐడియా అయితే షేర్ చేసుకుంటున్నానండి. సెకండ్ బిజినెస్ ఐడియా ఏంటంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు బయటకి వెళ్లి జాబ్ చేయలేరు. అండ్ పిల్లలు, ఫ్యామిలీ ఇవన్నీ బాధ్యతలుంటాయి. సో, బయటకు వెళ్ళలేరు. అంటే నాలాంటి వాళ్ళనుకోండి. సో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ట్యూషన్ సెంటర్ అలా అయితే స్టార్ట్ చేసుకోండి. దీనికేం ఎక్కువ బడ్జెట్ కూడా అవసరం లేదండి. మీ ఇంట్లోనే ఒక రూమ్ అయితే సరిపోతుంది. లేదంటే బయట ఏదైనా వరండా లాగా ఇలా ఉన్నా కూడా సరిపోతుంది. సో, తక్కువ స్పేసే కావాల్సొస్తుంది. ఫస్ట్ అయితే కొంతమంది పిల్లలతోనే స్టార్ట్ చేయండి. అండ్ అలాగే మీ ఇంటి దగ్గర, మీ చుట్టుపక్కల ఇంకా ఉంటారు కదా! అంటే మీలాంటి లేడీసే చదువుకొని ఇంట్లోనే ఉంటూ ఉంటారు కదా! సో, వాళ్ళని కూడా మీరు కొలాబరేట్ చేసుకోండి. అంటే ఇద్దరు, ముగ్గురు అలా అయితే కలిసి చేసుకోండి. సో, దానివల్ల ఇంకా పిల్లలు ఎక్కువ మంది వచ్చినా కూడా మీరు మంచిగా అయితే చెప్పగలుగుతారు. సో, ట్యూషన్స్ కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా అండి. అండ్ అలాగే ఇప్పుడు స్కూల్స్ తర్వాత అట్‌లీస్ట్ 50% మెంబర్స్ అయితే పిల్లల్ని ట్యూషన్స్‌కైతే పంపిస్తూ ఉన్నారండి. సో, ఇది కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా అవుతుంది. సో, ఇది కూడా అయితే యుటిలైజ్ చేసుకోండి. ఒక మంచి బిజినెస్ టిప్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే మంచి ట్రెండింగ్‌లో కూడా ఉందండి. ఇదేంటంటే శారీ ప్రీ ప్లీటింగ్ అండి. సో, చాలా మందికి వాళ్ళ వాళ్ళ వర్క్స్‌లో చాలా బిజీగా ఉంటారు. మంచిగా పట్టు శారీస్ అవి ఫంక్షన్స్‌కి వేసుకెళ్ళాలంటే వాళ్ళకి ఐరన్ చేసి అన్నీ చేసుకొని మంచిగా వేసుకోవడము ఇవంతా చాలా టైం తీసుకుంటుంది. సో, అలాంటి లేడీస్‌ని కూడా మనమైతే టార్గెట్ చేసేసుకొని మంచిగా శారీ ప్రీ ప్లీటింగ్ ఐడియా అయితే యుటిలైజ్ చేసుకోవచ్చండి. దీనికి కూడా మంచిగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇవన్నీ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఇది రాకపోతే శారీ ప్రీ ప్లీటింగ్ తెలియకపోతే మంచిగా ఇప్పుడైతే 2 మంత్స్ కోర్స్ అని కూడా చాలా ఈజీగా నేర్పించేస్తున్నారండి. సో, అలాంటి కోర్స్‌లో కూడా జాయిన్ అయ్యి ఇది కూడా మంచి బిజినెస్‌గా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చండి. అలాగే ఇంకొక బిజినెస్ టిప్ ఏంటంటే అండి, ఇప్పుడు చాలా మిషన్స్ అయితే వచ్చేసాయి కదా! అంటే పేపర్ బ్యాగ్స్ అని, అండ్ అలాగే పేపర్ ప్లేట్స్ అని, ఇలా చాలా బిజినెసెస్ కూడా ఉన్నాయి కదా! సో, దానికి కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందండి. ఇన్వెస్ట్ చేసి మంచిగా మిషన్స్ అలాంటివి పర్చేస్ చేసేసుకొని, అండ్ మీ ఇంటి దగ్గరే కొంతమంది లేడీస్ ఉంటారు కదా! అంటే ఎక్కడ వర్క్ చేయకుండా వాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు, తక్కువ చదువుకొని అలా ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసేసుకొని మీరు ఒక ఫ్యాక్టరీ లాగా అంటే ఒక మిషన్ తెచ్చేసుకొని ఒక 5 మెంబర్స్ అలాగా షేర్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేసుకొని దానిపైన ఇలాంటి బిజినెస్ కూడా చేయొచ్చండి. అంటే పేపర్ ప్లేట్స్ అని, పేపర్ బ్యాగ్స్ అని ఇప్పుడైతే మంచి ట్రెండింగ్‌లో కూడా ఉంది కదా అండీ! అందరూ అయితే ప్లాస్టిక్ అయితే వదిలేసి పేపర్ బ్యాగ్స్, పేపర్‌వే వాడుతూ ఉన్నారు. సో, ఈ ఐడియా కూడా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఐడియా కూడా చాలా మంచి బిజినెస్ టిప్ అండి.
కొంతమంది లేడీస్‌కేమంటే కేక్స్ బేక్ చేయడము ఇవన్నీ చాలా బాగా వస్తూ ఉంటుంది. సో, వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు కూడా మంచిగా అయితే ఇలా కేక్స్ బేక్ చేసేసుకొని ఇలా ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్‌లో సేల్ చేయొచ్చు. షాప్స్‌కి వేసేసుకోవచ్చు. ఇలాంటిది కూడా చేయొచ్చండి. ఇంకొక బిజినెస్ టిప్ ఏంటంటే మీరు కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేసి అంటే తక్కువ బడ్జెట్టే చేసేసి ఒక 10 శారీస్ లేదా 20 శారీస్ అలా అయితే మీ ఇంటి దగ్గర అయితే తెచ్చేసుకొని మీ చుట్టుపక్కల ఉంటారు కదా లేడీస్ వాళ్ళకి ఒక 100 ఆర్ 200 అలా మార్జిన్ పెట్టేసుకొని కూడా సేల్ చేయొచ్చండి. ఇది కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా అండి. అండ్ అలాగే శారీస్ మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకే కాకుండా ఇలా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ కూడా చేయొచ్చండి. సో, ఎవరికైనా నచ్చి మీ ప్రైస్ ఓకే అనిపిస్తే వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి శారీస్ అయితే పర్చేస్ చేస్తారు. సో, ఈ ఐడియా కూడా చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందండి. అలాగే ఇప్పుడు రెజిన్ ఆర్ట్ అని అండ్ అలాగే జ్యువెలరీ మేకింగ్ అని అండ్ అలాగే శారీ పెయింటింగ్ అని ఇవన్నీ చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయండి. జ్యువెలరీ మేకింగ్ కూడా చేయొచ్చండి. మీరు కొంచెం నాలెడ్జ్ ఉండి అది ఇంట్రెస్ట్ ఉంది అంటే మంచిగా జ్యువెలరీస్ అయితే మీరే తయారు చేసేసి ఇలా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ యూజ్ చేసేసుకొని మంచిగా సేల్ చేయొచ్చు. అలాగే శారీ పెయింటింగ్ కూడా చేయొచ్చండి. చాలా మందికి ఇప్పుడైనా కొంచెం తక్కువ కానీ ఒకప్పట్లో మంచి ట్రెండింగ్ కదా శారీ పెయింటింగ్. సో, అలా కూడా మీరు చేసి ఎవరికైనా కూడా సేల్ చేయొచ్చండి. అండ్ అలాగే క్యాండిల్ మేకింగ్ కూడా చెప్పాను కదా! తక్కువ బడ్జెట్టే ఉంటుంది. తెచ్చేసుకొని క్యాండిల్స్ కూడా చేసి ఇలా షాప్స్‌కి అలా అయితే వేసేసేయొచ్చు. ఇది కూడా చాలా మంచి ఐడియా అండి. నెక్స్ట్ బిజినెస్ ఐడియా ఏంటంటే, కొంతమంది లేడీస్ చాలా బాగా చదువుకొనుంటారు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ అలాగే బయటికి వెళ్ళి నేను చేయగలను అనుకునే వాళ్ళకైతే ఇంకొక బిజినెస్ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. సో, అదేంటంటే ఇప్పుడు మంచిగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ అని ప్రతి చోట వింటూనే ఉంటారండి. మనం ఏ ఫంక్షన్స్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా బర్త్‌డేస్, బారసాల అండ్ అలాగే ఓణీల ఫంక్షన్ అని, హల్దీ, మ్యారేజ్, రిసెప్షన్, ఎంగేజ్‌మెంట్ ఇలా ఏది చూసినా మనమైతే చెయ్యట్లేదు కదండీ. ఈవెంట్ మేనేజర్స్‌కి, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కి అయితే అప్పగిచ్చేస్తున్నాం. వాళ్ళు చాలా మంచిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు కదా! సో, ఇది కూడా లేడీస్‌కి చాలా మంచి బిజినెస్ ఐడియా అండి. కాకపోతే కొంచెం ధైర్యం, అలాగే నేను చేయగలను అన్న కాన్ఫిడెంట్ ఉండే వాళ్ళైతే ఇది స్టార్ట్ చేసుకోవచ్చండి. దీనికి కొంచెం తక్కువ బడ్జెట్టే ఉంటుందండి. మరీ ఎక్కువ కాకుండా ఒక 50,000 అలా అయితే స్టార్ట్ చేసేసుకొని ఒక చిన్న ఆఫీస్ రూమ్ అయితే ఉండాలండి. బికాజ్ మీ ఆఫీస్ ఉంటేనే కదా వాళ్ళు వచ్చి మీతో ఆర్డర్స్ ఇవ్వడానికి అండ్ మాట్లాడటానికి ఒక ఆఫీస్ రూమ్ సెటప్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఇద్దరైతే మీతో స్టాఫ్ ఉండాలండి. బికాజ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అంటే చాలా పనులుంటాయి కదా! సో, స్టార్టింగ్‌లో అయితే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చండి. కానీ ఇప్పుడు మీరు 50,000తో స్టార్ట్ చేస్తే కూడా ఒక ఈవెంట్ మీకొచ్చిందంటే 1,00,000 దాకా అయితే ప్రాఫిట్ ఉంటుందండి. సో, ఇది కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా అండి. దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను ఇంకొక వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తానండి. సో, ఇది కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా అండి. ఒక బిజినెస్ టిప్ ఏంటంటే కొంతమంది లేడీస్‌కి మంచిగా టైలరింగ్, స్టిచ్చింగ్ ఇవన్నీ చాలా బాగా వస్తుందండి. సో, అలాంటి వాళ్ళు కూడా చిన్నగా ఇంట్లోనే ఒక మిషన్ అయితే తెచ్చేసుకొని, మంచిగా స్టిచ్ చేసుకొని, మీ చుట్టూ ఉండే వాళ్ళకి కూడా మంచిగా స్టిచింగ్ చేసిస్తూ ఉంటే, వాళ్ళే ఇంకొక నలుగురికి చెప్పి మౌత్ పబ్లిసిటీ అంటారు కదా! సో, అలా కూడా మీ బిజినెస్‌కి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. సో, టైలరింగ్ కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా అండి. అలాగే టైలరింగ్‌తో పాటు ఇప్పుడు శారీస్‌కి కుచ్చిళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఇవన్నీ కూడా చేసేసుకోండి. చాలా మంచి ఐడియా అండి. అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే చాలా చోట్ల బొటిక్ లాగా అయితే పెట్టేసుకుంటున్నారండి లేడీస్ అందరూ. అంటే వేరే వాళ్ళని పెట్టుకొని ఆర్యా వర్క్స్ అలా బ్లౌజెస్‌కి మంచిగా ఫంక్షన్స్‌కి ఆర్యా వర్క్స్ ఇవన్నీ వేసేసుకుంటారు గదా! సో, అలా కూడా మీకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా అలాంటి కొంతమందితో మీరు స్టార్ట్ చేసేసుకొని బొటిక్ లాగా కూడా చేసేసుకోవచ్చండి. ఇది చాలా మంచి బిజినెస్ ఐడియా అండి. మా ఇంటి దగ్గర అయితే ఎన్ని ఉన్నాయో అన్నీ లేడీసే అండి. బట్ ఈ మగ్గం వర్క్ ఇవి మాత్రం జెంట్స్‌నైతే పెట్టేసుకొని ఒక 2 ఆర్ 3 మెంబర్స్‌ని వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారండి. చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో, లేడీస్ మీకెవరికైనా స్టిచ్చింగ్, టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే సో, దాంట్లో కొంచెం నేర్చుకొని ఇంకా కావాలంటే నేర్చేసుకొని ఒక 6 మంత్స్ టైం తీసుకొని కూడా మీరు ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చండి. కొంతమంది లేడీస్‌కి
చాలా బాగా మెహందీ కూడా పెట్టడం వస్తుందండి. ఎస్పెషల్లీ ముస్లిమ్స్ అయితే ఎంత బాగా పెడతారంటే, నేను నా మ్యారేజ్‌కి కూడా ఒక ముస్లిం లేడీ దగ్గరికే వెళ్ళి నేనైతే పెట్టించుకొనొచ్చానండి. సో, మీరు కూడా మంచిగా పబ్లిసిటీ అయితే చేసేసుకొని, ఇలా మెహందీస్ ఇలా చాలా మందికి పెట్టే ప్లేసెస్ ఉంటాయి కదా! అంటే ఇప్పుడు మెహందీ ఫంక్షన్ అనుకోండి, ఒక 100 మెంబర్స్‌కి కూడా పెట్టాల్సుంటుంది. సో, మీలాగే ఇంకెవరైనా మెహందీ బాగా పెట్టడం వచ్చిన వాళ్ళని గూడా తీసేసుకొని, అలాంటి ప్లేసెస్‌కి వెళ్ళి ఒక 100 మెంబర్స్‌కి అలా పెట్టారంటే అది కూడా చాలా మంచి ఇన్‌కమ్ అండి. బిజినెస్ టిప్ ఏంటంటే కొంతమంది లేడీస్‌కి చాలా మంచిగా శారీ డ్రేప్ చేయడం, మేకప్ చేయడం చాలా బాగా వచ్చుంటుంది. సో, వాళ్ళేం చేస్తారంటే కొంతమంది ఫంక్షన్స్‌లో అలాగే కొంతమంది వేరే ప్లేసెస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలలో కూడా చాలామంది మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. సో, వాళ్ళకి తెలీదు కదా! లోకల్‌లో ఎవరు మేకప్ చేస్తారు. సో, మీరేం జేస్తారంటే, మీ డీటెయిల్స్ అన్ని వెబ్‌సైట్‌లో అయితే రిజిస్టర్ చేసేసుకున్నారంటే, వాళ్ళు అలా బయట నుంచి వచ్చిన వాళ్ళు గూగుల్‌లో సెర్చ్ చేసి మేకప్ ఆర్టిస్ట్‌ని కూడా బుక్ చేసుకుంటారండి. సో, మీరు మీ డీటెయిల్స్‌ని వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసేసుకున్నారంటే, సో, వాళ్ళలా కూడా మిమ్మల్ని బుక్ చేసుకుంటారండి. సో, చాలా మంచి బిజినెస్ ఐడియా అండి ఇది కూడా. సో, మీకు టాలెంట్ ఉందంటే మంచిగా అయితే వీటిల్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలండి. మనము ప్రాఫిట్ అయినా, గెయిన్ అయినా మనమే చేసుకోగలము. మనము బయటకి వెళ్లి కూడా నలుగురితో మాట్లాడి ఏ బిజినెస్ అయినా చేయగలము అన్న కాన్ఫిడెన్స్ మీకుండాలి. అండ్ అలాగే ఇప్పుడు ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా మనం చేసుకోగలము. లాస్ వచ్చినా మళ్ళీ ఆ లాస్‌ని తోసేసుకొని నిలబడి అదే చోట ప్రాఫిట్ నేను సాధిస్తాను అన్న నమ్మకము, ధైర్యము మీకు ఉన్నట్లయితే ఏ బిజినెస్‌లోనైనా లేడీస్ మీరు మంచిగా రానీగలరు. ఎందుకంటే లేడీస్‌కి ఉన్నంత పేషెన్స్ జెంట్స్‌కి ఉండదండి. లేడీస్ పేషెంట్‌గా ఆలోచిస్తారు. అండ్ అలాగే బిజినెస్ ఐడియాస్, ప్లాన్స్ వీటన్నిటిని కూడా లేడీస్ చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేయగలరండి. కాకపోతే మీకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. సో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే తెచ్చేసుకొని మంచిగా అయితే ఏదో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ అలాగే ఎవ్వరు కూడా ఖాళీగా ఉండకండి. ఫస్ట్ ఇంపార్టెంట్‌గా కావాల్సింది హస్బెండ్ సపోర్ట్ అండి. మీ సపోర్ట్ హస్బెండ్ సపోర్ట్ ఉందంటే వాళ్ళు ఏ బిజినెస్ అయినా కూడా చాలా మంచిగా అయితే చేస్తారండి. మెయిన్‌గా మీరు జెంట్స్ ఏం చేస్తారంటే లేడీస్ ఏదైనా చెప్పారంటే ఏదైనా బిజినెస్ ఐడియా ఏదైనా చెప్పారంటే వెంటనే నవ్వడము, ఎక్కిరించడము, క్రిటిసైజ్ చేయడము ఇవన్నీ మానేసి ఓకే. అంటే ఆ బిజినెస్ ఎలా చేస్తావు? ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది? ఇవి మంచిగా అయితే తెలుసుకోండి. వాళ్ళు ఏం చెప్తారో ఫస్ట్ వినండి. విని వాళ్ళకి మీరేమన్నా సపోర్ట్ చేయగలిగితే మంచిగా చెయ్యండి. సో, మీరు కానీ సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళు ఎందులోనైనా గూడా చాలా మంచిగా అయితే ముందుకు రాణిస్తారండి. సో, ప్లీజ్ హస్బెండ్స్ అయితే సపోర్ట్ చేయండి. అండ్ అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నా మీరు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళ వర్క్స్‌ని కూడా మీరు షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళు చాలా మంచిగా అన్ని రంగాల్లో అయితే ముందుకు వెళ్తారండి. వ్లాగ్ అయితే ఇంతేనండి. నేనైతే ఏదో కొన్ని నాకు తెలిసిన చిన్న చిన్న బిజినెస్ టిప్సే ఇది అందరికీ తెలిసిందే ఉంటుంది. కాకపోతే నాకు తెలిసింది నా ఓన్ వేలో నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే కొంతమందికి నచ్చుంటుంది. కొంతమంది ఓహ్! మాకు తెలిసినవే కదా! అదే కదా! మళ్ళీ చెప్పావు అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. సో, పర్వాలేదు. మీరేమనుకున్నా పర్లేదండి. అట్‌లీస్ట్ ఒక్కరికి యూజ్ అయినా, ఒక్కరు నా టిప్స్ ఏదైనా ఫాలో అయ్యి వాళ్ళ లైఫ్ మంచిగా ఉన్నా కూడా నాకదే చాలండి. సో, ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. సో, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.